హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశి వర్మ. సో చాలా రోజులు అయింది కదా అక్క బర్త్డే వ్లాగ్ పెడతానని చెప్పేసి. సో ఇప్పుడైతే పెడుతున్నాను. ఇది వచ్చేసి అక్క బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. అందరూ ఫ్రెష్ అయిపోయాము ఆల్రెడీ. అక్క హ్యాపీ బర్త్డే పార్టీ అది మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు పార్టీ అమ్మని. ఇంకా అక్క బర్త్డే స్పెషల్ ఫ్యామిలీ అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? ఏం టెంపుల్? మహాకాళేశ్వర టెంపుల్ ఉజ్జయిన్ టెంపుల్. 13 minutesలో అయితే మేము రీచ్ అవుతాం టెంపుల్కి. చూస్తున్నారు కదా, ఇదే ఆ టెంపుల్, రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ ఇది. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ చూడగానే మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనమాట. కానీ ఇక్కడ నాకైతే ఫుల్ కాళ్ళు కాలిపోతున్నాయి. చెప్పుల్స్ అన్నీ కూడా కార్లో వదిలేసాము. ఎందుకంటే ఇది కరెక్ట్గా సమ్మర్ అనమాట, మంచి పీక్ సమ్మర్, May 11th. అప్పుడు వ్లాగ్ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సారీ కొంచెం లేట్ అయినందుకు. లోపలికైతే వచ్చాక టెంపుల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ఒకసారికి కవర్ చేద్దామన్నా ఫోన్ స్క్రీన్ అయితే సరిపోవడం లేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మనం ఎక్కడెక్కడో దూరంగా ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదా. సో మనకు దగ్గరలో ఉన్న మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి చాలా వరకు, అక్కడ కూడా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి నేను గమనించింది ఏంటి అంటే, మ్యాక్సిమం ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు తెలిసి గర్భగుడి దగ్గర సింగిల్ ఎంట్రన్సే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, 4 sides కూడా 4 entrances ఉన్నాయి. అలాగే నంది విగ్రహాలు కూడా 4 sides ఉన్నాయి అన్నమాట. ధ్వజస్తంభం కూడా 4 sides ఉంది. అంటే ఏ యాంగిల్లో చూసినా టెంపుల్ అంతా ఒకలాగే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎవ్రీడే 4 o'clockకి ఎర్లీ మార్నింగ్ భస్మాభిషేకం అయితే చేస్తారనమాట. దానికైతే వద్దాం అనుకున్నాం కానీ నైట్ లేట్ అయిపోయింది పడుకునేసరికి. అందుకనే మార్నింగ్ లేవలేక ఇంకా లేట్గా అయితే వచ్చాము. టెంపుల్ చుట్టూరు నాకు తెలిసినంత వరకు అన్ని దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ అన్ని దేవుళ్ళకి కూడా దర్శనం చేసుకోవచ్చు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇక్కడ వీల్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
బర్త్డే కాదు, రాధాకృష్ణ సీతారాం, సత్యనారాయణ స్వామి, ఉన్నారని ఇప్పుడు తెలిసింది. పంచముఖ ఆంజనేయ స్వామి. సూర్య భగవాన్. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో ఇంకా తెలియదు. ఇస్కాన్ టెంపుల్ అని అనుకుంటున్నాను. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి వీడియోస్ అండ్ ఫొటోస్ అస్సలు ఎల్లో లేదు, కానీ వాళ్ళకి తెలియకుండా నేను అలా లైట్గా తీశాను. ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. నాకు ఈ ఇస్కాన్ టెంపుల్లో బాగా నచ్చింది అయితే డెకరేషన్. మొత్తం మల్లెపూలతోనే డెకరేషన్ చేశారు. నాకైతే అక్కడ నుంచి కదలిపుద్దే కాలేదు అసలు, కానీ తప్పదు కదా, రావాలి కదా, అందుకనే వచ్చేసాను. అసలు అన్ని మల్లెపూలు వాళ్ళకి ఎక్కడ దొరికాయో తెలియదు, కానీ ఫుల్ దేవుడికి మొత్తం మల్లెపూలతోనే డెకరేషన్ చేశారు. చాలా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చుతుంది, చూడండి. రాజమండ్రి నుంచి డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట. కానీ అక్కడ నుంచి అనుకోకుండా ద్వారపూడి అయితే వచ్చాము. ఇక్కడ జ్ఞానయోగి స్టాచ్యూ అయితే పెట్టారు కదా కొత్తగా, దానికోసం అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట, ద్వారపూడి. మేమైతే ద్వారపూడి వచ్చి చాలా ఇయర్స్ అయితే అయిందనమాట. నాకు తెలిసి మా 5th క్లాస్లో అయితే వచ్చాము. అది కూడా నేను మా డాడీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాం అనమాట. అప్పుడు ఇరుముడుల కోసం అయితే వచ్చాము ఇక్కడికి, ఫ్యామిలీ అందరము. అప్పటికి ఇప్పటికి టెంపుల్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. చెప్పల్స్ అన్నీ కూడా కార్లో వదిలేసాం కదా, సో నడిచేసరికి మాత్రం సరదా తీరిపోతుంది మా అందరికీ కూడా. మాకే కాదు, అందరికీ అలానే ఉంది. ఫుల్ ఎండగా ఉంది కదా, అందుకనే ఇంకా ఇప్పుడైతే జ్ఞానయోగి స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఫైనల్గా జ్ఞానయోగి స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. నాకేమనిపించింది అంటే, ఈ క్లమ్సీగా ఉంది కదా, మొత్తం ఫ్రంట్ విగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా, అలా కాకుండా కోయంబత్తూర్లో ఉన్నట్టు స్పేషియస్గా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇలా ఉండడం వల్ల మనం ఫొటోస్ తీసుకోవడానికి అవి కూడా సరిగ్గా పడట్లేదు. అలాగే నా సజెషన్ ఏంటి అంటే, ఎవరు వెళ్ళినా కూడా కొంచెం ఈవినింగ్ టైంలో కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్ళండి. ఎండగా ఉన్నప్పుడు వెళ్ళడం వల్ల కాళ్ళు ఫుల్గా కాలిపోతున్నాయి అన్నమాట. అక్కడ గ్రీన్ మ్యాట్ ఉన్నా కూడా కాళ్ళు ఫుల్గా కాలుతున్నాయి.
మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో అయితే మా అక్క వర్క్ చేస్తున్న ప్లేస్ అయితే కనిపించింది అనేసి ఆపింది మా అక్క. ప్రెజెంట్ అయితే మా అక్క డ్యూటీ ఇక్కడ పడిందనమాట ఈ ఊర్లో ఒక 1 మంత్. సో మా అక్క మొత్తం చూపిస్తుంది, మేము ఇక్కడే వంట చేసుకొని తింటాము అనేసి. నేను ఏడిపిస్తున్నాను అయితే, నువ్వు ఇక్కడ చెఫ్ కింద వర్క్ చేస్తున్నావా అనేసి. మా అక్క అయితే ఎంబీబీఎస్ చేస్తుంది. సో ఫైనల్ ఇయర్ అనమాట ఇప్పుడు. ఇంటికైతే వచ్చేసాం. టైం వచ్చేసి 2 అయిందనమాట. నేను ఇంకా ఫుడ్ ఏమి వండుకోలేదు కదా మార్నింగ్, అందుకని ఇక్కడ సుబ్బయ్య గారి బుక్ కోసం అయితే తెచ్చుకున్నాం అనమాట. తినేసి ఇంకా రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇదిగోండి, ఇదే సుబ్బయ్య గారి బుట్ట భోజనము. అందరికీ సర్వ్ చేస్తుంది మా అక్క, మా డాడీ అయితే సర్వ్ చేస్తున్నారు. మేమైతే 6 మెంబర్స్ ఉన్నాము. 6 మెంబర్స్ తినగా కూడా అది ఇంకా హాఫ్ అయితే మిగిలిపోయింది. మాకైతే ఒక 2 పొట్లకైతే వచ్చేస్తుంది అనమాట ఇది. అక్క బర్త్డే స్పెషల్ మా అమ్మ బొబ్బట్లు అంటే అన్ని బాక్స్లో పెట్టేసాం, మిగిలినవి అనమాట. ఎందుకు చేసావు అమ్మ? ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో ప్రొజెక్టర్ వేసుకొని ఒక మూవీ అయితే చూసామన్నమాట. ఏం మూవీ చూసామో కూడా గుర్తులేదు ఇప్పుడు నాకు. ఇంకా మూవీ చూశాక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. నానమ్మ అయితే రానన్నారు. మార్నింగ్ తిరిగి వచ్చాం కదా, ఓపిక లేదు. నేను మార్నింగ్ రైస్ ఉంది కదా అది తినేస్తాను, మీరు వెళ్ళిరండి అంటే మేము వెళ్ళొచ్చామన్నమాట రెస్టారెంట్కి. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కేక్ కటింగ్ అయితే చేయించాం మా అక్కతోని. ఇంకా మా అక్కకి ఎన్నిసార్లు డెకరేషన్ చేద్దాం అనుకున్నా అది అటర్ క్లాఫ్ అయ్యింది. లాస్ట్కి ఇలా అయ్యిందనమాట. ఇంకా లాస్ట్లో అయితే చిన్నగా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాను. అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాను అనమాట గిఫ్ట్. అక్కడ ఇంకేమీ లేవు ఇవి తప్పించి, అందుకని ఇంకా ఏదో ఒకటి అనేసి తీసుకొని వచ్చాను ఇంకా. సో చూసారు కదా, మా అక్క బర్త్డే అయితే ఇలా ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.